దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహమూర్తికి అర్చామూర్తికి బయట ఉన్నటువంటి రాయికి వ్యత్యాసం ఉందనేది మన నమ్మకం. నమ్మకం కాదండి, అది ఓన్లీ నమ్మకమే కాదు, నిజం. దాని వెనకాల గోల్డ్ అంత టెక్నాలజీ ఉంది. మీకు ఒకసారి మీరు ఎవరైనా దాని గురించి మనం ఎప్పుడైనా ఒకసారి కార్యక్రమం చేద్దాం, ఎందుకంటే దాని మీద ఎక్స్పర్ట్స్తో చేయాలి, మీరు నేను చేయకూడదు. ఒక దేవాలయ నిర్మాణంలో ఎన్ని దశలు ఉంటాయి, దానికి ధాన్యాదివాసం అంటారు, జలాదివాసం అంటారు, అన్నాదివాసం అంటారు. ఒక 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 విగ్రహం పెడితే ఆ విగ్రహానికి కుడి చేతి వైపు ఏమి ఉండాలి, బయట మళ్ళీ ఉపాలయాలు ఉంటాయి కదా, అక్కడి నుంచి నీకు ధ్వజస్తంభం ఎత్తి ఎంత ఉండాలి, గోపురం ఎంత ఉండాలి, ఇక్కడి నుంచి విగ్రహం నుంచి గర్భగుడి ఎంత ఉండాలి, అక్కడి నుంచి మెయిన్ ద్వారం ఎంత ఉండాలి, కుడి వైపు ఏ దేవత ఉండాలి, ఎడం వైపు ఏ దేవత ఉండాలి, బయట ఉపాలయాలు ఎట్లా ఉండాలి, ఇట్లా ప్రతి మైన్యూట్ డీటెయిల్ కూడా మీకు ఆగమ శాస్త్రంలో ఉంటుంది. మళ్ళీ ఇటువంటి ఆగమ శాస్త్రాలు కొన్ని వందలు ఉంటాయి, ఎందుకంటే ప్రతి దేవాలయం అలా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తూ చూడండి, శ్రీశైలం ఉందనుకోండి, శ్రీశైలం వెళ్తే మనం కొండ మీదకి వెళ్ళామండి, మీరు